కిందెందుకు పడుకోవడం? పైన పడుకోవచ్చుగా. ఓ నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నన్ను నమ్ము. మీ మీద నమ్మకం ఉంది, కానీ ఈ రోజు మీద, ఈ ముహూర్తం మీద నమ్మకం లేదు. ఈ రోజుకి మీరు అక్కడ, నేనిక్కడ. నేను కింద పడుకుంటాను, నువ్వు మంచం పైన పడుకో. వద్దు, మీరు అక్కడే పడుకోండి, నేనిక్కడ పడుకుంటాను. ఏంటి, శోభనానికి రెడీ అయిపోయావా? సిగ్గులేదే నీకు? అసలు నువ్వు మనిషివేనా? అది మనిషి అని, దానికి మనసుందని ఎవరు చెప్పారు పెద్దమ్మా? దానికి మనుషులతో, వాళ్ళ మనసులతో ఆడుకోవడం మాత్రమే తెలుసు. ఎందుకండి ఇన్ని మాటలంటున్నారు? ఇప్పుడు నేనేం చేశాను? ఏం చేసావా? చేసిందంతా చేసి ఇంకా సిగ్గు లేకుండా ఏం చేశానని ఎలా అడుగుతున్నావే? ఎవరైనా చేసిన తప్పుకి సాక్ష్యాలు లేకుండా చూసుకుంటారే, కానీ నువ్వు చేసిన తప్పుకి పాపానికి నిలువెత్తు సాక్ష్యం నాశనమైపోయిన నా మేనకోడల జీవితం నీ కళ్ళ ముందే ఉంది. చూడవే. ఇక్కడ నా మేనకోడలు గుండె పగిలి ఏడుస్తుంటే నీకు సుఖం సంతోషం కావాల్సొచ్చాయా? శోభనం కావాల్సొచ్చిందా నీకు? ఎలా మనసు వస్తోంది? అంత మనసున్నదే అయితే నా జీవితంతో ఇట్లా ఎందుకు ఆడుకుంటుందత్తా? అసలు మనసే లేని దాంతో, మోసం చేసేదాంతో మనసు గురించి మాట్లాడితే ఏమర్థమైతుందత్తా? దీనికి అన్యాయం చేయడం తప్పిస్తే అర్థం చేసుకోవడం చేతి కాదా? చాలు మనసి. ఎన్నిసార్లు చెప్పినా నీకెందుకు అర్థం కావడం లేదు? నీకు నేను అన్యాయం చేయలేదు, మోసం అంతకన్నా చేయలేదు. అనుకోకుండా జరిగిన దానికి నన్ను నిందిస్తే నేనేం చెయ్యాలి? అనుకోకుండా జరిగింది కదా అని ఎవరి జీవితాన్ని లాక్కుంటావే? నువ్వు చాలా గొప్పదానివి, అందరి కోసం ఆలోచిస్తావని మా అన్నయ్య వదిన నీ గురించి తెగ గొప్పలు చెప్తారు కదే. ఎవరి కోసం ఏం ఆలోచించావో చెప్పు. ఎవరి కోసమో కాదు, మానసి నీ అక్క అని, మానసి అంటే నీ ప్రాణమని తెగ కబుర్లు చెప్తావు కదా. ఈ మానసి కోసం నువ్వేం చేశావో చెప్పు. సరే, నువ్వు కావాలని మానసి జీవితాన్ని నాశనం చేయలేదనే అనుకుందాం, కానీ ఈ రోజు మానసి బాధకు కారణం నువ్వా కాదా? ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న జీవితం దీని కళ. ఈ రోజు నువ్వు శోభనానికి తీసుకెళ్లిన ఆ పాలు దీని కన్నీళ్లు. దీన్ని ఏడిపించి నువ్వేం సుఖపడిపోదావు అనుకుంటున్నావే? అయ్యో పెద్దమ్మా, ఎందుకు ఇవన్నీ మాట్లాడతావు? దానికి దాని సంతోషం మాత్రమే ముఖ్యం. మానసి ఏడిస్తే ఏంటి, బాధపడితే ఏంటి? అసలు మానసి చచ్చినా దానికి అనవసరం. ఆపు సరియు.
నమ్మించాలంటే నేనేం చేయాలి? నీ సంతోషాన్ని వదిలే. మానసి సంతోషం తర్వాతే నీ సంతోషం అన్నావు కదే. అయితే మానసి సంతోషంగా ఉండేంత వరకు నీ సంతోషాన్ని వదిలే. మానసి పెళ్లి చేసుకొని తన భర్తతో సంతోషంగా ఉండేంత వరకు నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండకూడదు. ఈ రోజు ఈ శోభనం జరగకూడదు. అంతవరకు నా కొడుక్కి దూరంగా ఉంటానని మాటివ్వు. ఏంటి ఆలోచిస్తున్నావు? అన్నీ మాటలేనా? చేతల్లో ఏమీ లేదా? నా సంతోషాన్ని దోచుకుంది. దాని సంతోషం వదులుద్దని ఎట్లా అనుకున్నావత్తా? మాటిస్తుందని ఎట్లా అనుకుంటున్నావు? మాటిస్తున్నాను. మానసి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేంత వరకు నా భర్తకి నేను దూరంగా ఉంటాను. మానసి సంతోషం కోసమే ఆలోచిస్తాను. సరిపోతుందా? ఇంకేమైనా ప్రామిస్ చేయాలా? నీ సంతోషం కన్నా నాకేది ముఖ్యం కాదు మానసి. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. మాట మీద నిలబడద్దా అత్తా? వర్కౌట్ అవుద్దా? డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది మానసి. కొంతమందిని భయంతో కొట్టాలి, కొంతమందిని బాధతో కొట్టాలి, కొంతమందిని బాధ్యతతో కొట్టాలి. ఆ మూడిటితో కలిపి కొట్టా దీన్ని. డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. వదినా, వదినా కాఫీ. వదినా, వదినా. ఏంటొదినా, ఎంత కొట్టినా తలుపు తీయట్లేదు? రాత్రంతా నిద్రలేదా? అదేం లేదు. సరే సరే, నేను మళ్ళీ చేస్తాను. అవును, సినిమాలలాగా బొట్టు చెరికి కొంచెం జుట్టు డిస్టర్బ్ అవ్వాలి కదా. అంటే రాత్రి ఏం జరగలేదా? చెప్పొద్దునా, రాత్రి ఏం జరగలేదా? ఏయ్, ఏంటే పొద్దు పొద్దున అల్లరి? చిన్నపిల్లవే చిన్నపిల్లలా ఉండు. అది కాదత్తయ్య. అరే, వదిన చూడు. వెళ్ళమని చెప్పానా? కాఫీ వెళ్ళు. రా. అమ్మా, 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 ఎక్కడికి? రా.
మాన్సి, అచ్చుడు అత్త దాన్ని ఎక్కడికో లాక్కెళ్తుంది. రాత్రి మన ఎఫెక్ట్ బాగా వర్కౌట్ అయినట్టుంది సరియో. అమ్మ ఫేస్ లో టెన్షన్ చూస్తుంటే తెలుస్తుంది. అయినా పోయి చూద్దాం పద. అమ్మా, ఏంటమ్మా? అమ్మా, ఏమైంది? అదే నేను అడుగుతున్నాను, ఏమైంది నీకు? నీ అవతారం చూసి ఆ చిన్నపిల్ల చెప్పేసింది రాత్రేమీ జరగలేదని. ఇద్దరూ బాగానే ఉన్నారు కదే, అన్ని గొడవలు తీరిపోయాయి కదా, మళ్ళీ ఏమైంది? మేం బానే ఉన్నామమ్మా. ఆ చిన్నపిల్లేదో తెలియకంటే నువ్వు కూడా దాన్నే పట్టుకుని. అదేదో అడిగిందని నేను అడగడం లేదే, నిన్ను చూస్తేనే అర్థమైపోతోంది. అసలు ఈ రోజు కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? మీరిద్దరూ ఒకటి కావాలి, వారసుడు ఈ ఇంట్లో అడుగు పెట్టాలి, సమస్యలన్నీ తీరిపోవాలని ఎంతో ఆశపడ్డాను. కాని నిన్ను చూస్తుంటే ఎప్పటికీ ఆశ తీరేలా కనిపించడం లేదు. అమ్మా, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని బాధపడుతున్నావు. మేం బానే ఉన్నామని చెప్తున్నాను కదమ్మా. మీరిద్దరూ బాగానే ఉన్నారు, తొందరలోనే ఒక వారసుని ఇవ్వబోతున్నారని నా మీద ఒట్టేసి చెప్పవే. మానసి సంతోషంగా ఉండేంత వరకు నీ సంతోషాన్ని వదిలే. అంతవరకు నా కొడుక్కి దూరంగా ఉంటానని మాటిద్దు. మాటిస్తున్నాను. అడుగుతోంది నిన్నే, చెప్పవే. చెప్పకపోతే నేను చచ్చిన తొట్టే. అది మేము దూరంగానే ఉన్నామమ్మా. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు దూరంగా ఉన్నారు? మళ్ళీ ఏమైందే మీకు? మొన్న మధు నిన్ను అనుమానించాడు కదా అని ఇప్పుడు నువ్వు మధుకి దూరంగా ఉంటున్నావా? మీరిద్దరూ సంతోషంగా ఉండాలని మేము ఇన్ని కలలు కంటుంటే మీకు ఆటలుగా ఉందా? అలకలు కావాల్సొచ్చిందా మీకు? ఇద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు, ఒకరిని వదిలి ఒకరు ఉండేవారు కాదు. ఏమైందే మీకు? ఎందుకిలా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు? అయ్యో, అదేం లేదమ్మా. ఆయనంటే నాకు ప్రాణం, నేనంటే ఆయనకి ఇంకా ప్రాణం. ఎప్పటికీ మేం ఒకరిని వదిలి ఒకరు ఉండలేం. అయితే మరేమొచ్చిందే మీకు? ఎందుకు దూరంగా ఉన్నారు? కుంప తీసి అత్తకి మాటిచ్చిన సంగతి చెప్పేస్తుందా? అడుగుతోంది నిన్నేనే, చెప్పవే, చెప్పు. చెప్పడానికి ఏముందమ్మా? ఇద్దరూ ఎంత సంతోషంగా ఉన్నా ఒకటి కావడానికైతే మనసు రాలేదు. కావాలని చేయకపోయినా అనుకోకుండా మా పెళ్లి జరిగినా మా పెళ్లి వల్ల మానసిక అన్యాయం అయితే జరిగింది కదమ్మా. అందుకే మానసికి పెళ్ళై సంతోషంగా ఉండేంత వరకు మేమన్ని సంతోషాలకి దూరంగా ఉండాలనుకున్నాం. ఏంటే ఇది? పిచ్చా నీకు? మనిషి మీద ఇష్టం ఉండొచ్చు కాని మరీ ఇంత పిచ్చిష్టం ఉండకూడదే. అదేమో నువ్వు అన్యాయం చేసేస్తావని నిన్ను అసహించుకొని అవకాశం దొరికితే నిన్ను సాధించాలని చూస్తోంది. నువ్వు సంతోషంగా ఉన్నా కూడా అది చూసి తట్టుకోలేకపోతోంది. కాని నువ్వేమో ప్రతి క్షణం దానికోసమే ఆలోచిస్తున్నావు. నీకోసం మర్చిపోయి మరీ ఆలోచిస్తున్నావు. మానసి నా అక్కమ్మా. నేను కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? అక్క బాధపడుతుంటే నేను సంతోషంగా ఉండగలనమ్మా? నా వల్ల కాలేదమ్మా. చేసిందంత చేసి నీ మీద ప్రేమ పొంగుకొస్తున్నట్టు ఏం ఓవర్ యాక్టింగ్ చేస్తుందో చూసావా? ఈ పర్ఫార్మెన్స్కే
అత్తయ్య మామయ్యలు పడిపోయి ఇదేదో మహానుభావురాలనుకుంటున్నారు. ఎంత గొప్ప మనసేనిది. పాపిష్టిదాన్ని. నీ మనసేంటో తెలుసుకోలేక నీ మీద చేయి చేసుకున్నాను. నన్ను క్షమించమ్మా. అమ్మా ఏంటమ్మా ఇది? నేను కోరుకునేది ఒకటేనమ్మా, నన్ను అర్థం చేసుకుని ప్రేమించే మధుగారు లాంటి భర్త నాకెలా దొరికారో అంతకన్నా మంచి భర్త మానసికి రావాలమ్మా. అంతవరకు నాకే సుఖము సంతోషం అక్కర్లేదమ్మా. ఈ విషయంలో దయచేసి నన్ను బలవంతం చేయొద్దమ్మా, ప్లీజ్. గురువుగారు చెప్పినట్టు నా ఒక్కదాని సంతోషం ముఖ్యం కాదు. మానసి, సరియు, అన్న అందరూ సంతోషంగా ఉండాలి. 2 రోజుల్లో సరియు తరుణన్న పెళ్ళయ్యి త్వరగా మానసి పెళ్ళైతే మనం కోరుకునే సంతోషం వస్తుందమ్మా. నువ్వేంటి మాన్సి అలా చూస్తుండిపోయా? కొంపదీసి నీ చెల్లెలి సెంటిమెంట్కి కరిగిపోయావా ఏంటి? కరిగిపోవడమా? అంత సీన్ లేదు. అత్త ఎఫెక్ట్ ఎంత బాగా పనిచేసిందా అని ఆలోచిస్తున్నా. ముందు పోయి అత్తకి థ్యాంక్స్ చెప్పాలా. పద. ఆ ఫైల్ సంగతేదో రేపు చూస్తాను, ఓకే? అత్తా అత్తా, రాత్రి నువ్విచ్చిన వార్నింగ్ వర్కౌట్ అయిందత్తా. రాత్రి దాని నీడ కూడా బావు మీద పడలే. ఒక్క మాటతో మస్తు కంట్రోల్ చేసినవత్తా. మన ప్లాన్ వర్కౌట్ అయ్యేంత వరకు చేసినప్పుడు నీకే తెలుస్తుంది. కాని ఈ శోభనం ఆపుతానని మాటిచ్చి ఎలా నిలబెట్టుకున్నానో అలాగే